గమనించాలి, మన జీవితంలో కొన్ని సందేహాలు ఉంటాయి కదా. మానవుడు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు స్పందిస్తాడా? ఏ స్థితి నుండి ప్రార్థన చేసినా దేవుడు స్పందిస్తాడా? ఎలా ప్రార్థన చేసినా దేవుడు స్పందిస్తాడా? ఎక్కడ నుండి ప్రార్థన చేసినా దేవుడు స్పందిస్తాడా? ఏ పరిస్థితి నుండి ప్రార్థన చేసినా దేవుడు స్పందిస్తాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవునండి, దేవుడు తప్పక స్పందిస్తాడు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడు తప్పక ఆదుకుంటాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. మానవుడు ఎప్పుడు ప్రార్థన చేసినా సరే దేవుడు స్పందిస్తారండి. ఈ సమయంలోనే ప్రార్థన చేయాలి అన్న మాటలు ఎక్కడా ఉండవు. ఎప్పుడైనా సరే మానవుడు దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఏ సమయంలోనైనా సరే మానవుడు దేవునికి ప్రార్థన చేయొచ్చు. తన బాధను, తన సమస్యలను దేవునికి చెప్పొచ్చు. రెండవది, ఏ స్థితి నుండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడా? దేవుడు స్పందిస్తాడా? తప్పక స్పందిస్తాడండి. దేవునికి ప్రార్థన చేయడానికి ఈ స్థితే ఉండాలి, ఈ స్థితి ఉండకూడదు అన్న మాట ఎక్కడా ఉండదు. ఏ స్థితిలో ఉన్నా సరే, మనం గొప్పవారమైనా సరే, పేదవారమైనా సరే, ఎవరమైనా సరే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు స్పందిస్తాడు. మూడవది, ఎలా ప్రార్థన చేసినా దేవుడు స్పందిస్తాడు. ప్రార్థన చేయడానికి కొంత భాషనే లేదండి. ఏ భాష నుండైనా, మనకు వచ్చిన భాష ఏదైనా సరే ఆ భాష నుండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు స్పందిస్తాడు. ఈ భాషనే మాట్లాడాలి, ఈ భాష మాట్లాడితేనే దేవుడు స్పందిస్తాడు, ఆ మాట ఎక్కడా లేదండి. నాలుగవది, ఎక్కడ నుండి ప్రార్థన చేసినా దేవుడు స్పందిస్తాడు. అవును, మనం ఏ దేశం నుండి ప్రార్థన చేసినా సరే, ఏ ప్రాంతం నుండి ప్రార్థన చేసినా సరే దేవుడు స్పందిస్తాడండి. దేవుడు స్పందించకుండా ఉండరు, దేవుడు సహాయం చేయకుండా ఉండరు, దేవుడు ఆదుకోకుండా ఉండరు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడు ప్రార్థన చేసినా, ఏ స్థితి నుండి ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా, ఎక్కడి నుండి ప్రార్థన చేసినా సరే దేవుడు స్పందిస్తారు, దేవుడు సహాయం చేస్తారు, దేవుడు ఆదుకుంటారు, దేవుడు ఆదరిస్తాడు. దేవుడు తప్పకుండా మన నుండి తృప్తిపరుస్తారు, మన సమస్యలన్నిటిని విడిపిస్తారు అన్న మాటను, అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మరి మనం ఎంతమంది మీ సత్యాన్ని తెలుసుకున్నాం? ఒకసారి ఆలోచన